హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియోలో ఒక స్పెషల్ పప్పు చేస్తున్నాను. స్పెషల్ అని అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో అన్ని రకాల ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను ఈ ఆకు పేరు చెప్పేస్తాను. నాకు తెలిసి చాలా మందికి ఈ ఆకు తెలుసుండదు. దీనినైతే అటిక మామిడాకు అంటారు. ఈ ఆకుని మోస్ట్లీ ఆయుర్వేదం మెడిసిన్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ ఆకు మనకి బయట అంత ఎక్కువగా ఏం దొరకదు. యాక్చువల్లీ మొన్నటిదాకా నాకు కూడా ఈ ఆకు తెలియదు. రీసెంట్గా మేము ఆకుకూరలు కొనేటప్పుడు ఆ ఆకుకూరలు అమ్మే ఆవిడ చెప్పారు దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని. ఆవిడైతే చాలా పెద్ద ఆవిడ, ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుందిలే అని తీసుకున్నాను. ఆ తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేస్తే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్లీ కిడ్నీ స్టోన్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ ఆకుకూర తిన్నారంటే వాళ్ళ కిడ్నీలో స్టోన్స్ అన్నీ కరిగిపోతాయి. అలా అని మీరు రోజు ఈ ఆకుకూర తినకూడదు, ఎందుకంటే దీంట్లో ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు తినచ్చు, మీ కిడ్నీలో రాళ్ళు చిన్నగా కరిగిపోతాయి. అండ్ అలానే ఈ ఆకుకూర తినడం వల్ల మన ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పట్లో మోస్ట్లీ చాలా వరకు అందరూ స్పెట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ ఆకుకూర మీ డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీ ఐసైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలానే డయాబెటీస్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఈ ఆకుకూర తినడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకుకూర టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ ఆకుకూరతో నేను పప్పు చేశాను, దాని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు ఈ ఆకుకూర తినడం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో చెప్పేశాను కదా. ఇప్పుడైతే ఈ ఆకుకూరతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ ఆకుని నీళ్ళల్లో 2-3 సార్లు నీట్గా రుద్ది కడుక్కోండి. ఆ తర్వాత ఆ నీళ్లు మొత్తం వంచేసుకొని ఆకు పక్కన తీసి పెట్టుకోండి. అలానే ఈ ఆకుకూరలో మనం కందిపప్పు వేస్తున్నాము. ఈ కందిపప్పును కూడా వాటర్తో నీట్గా 2 టైమ్స్ క్లీన్ చేసుకొని అలానే 2 to 3 అవర్స్ వరకు నానబెట్టుకోండి. నేనైతే ఇక్కడ కందిపప్పు 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఆకుకూర కన్నా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మనం ఎప్పుడు ఆకుకూర పప్పు చేసినా ఆకు కన్నా పప్పు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. అండ్ మనం 2-3 అవర్స్ నానబెట్టుకున్న కందిపప్పు అలానే ఆకుకూర, అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 తెల్లబాయలు వేసేసుకొని దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి. ఇది మనకి 3/4 కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక టమోటా అలానే రుచికి సరిపడే చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత దీన్ని ఇలా మనం ముద్దకంతో ఎనిపేసుకోవాలి. అండ్ ఇక్కడ మన వ్యూవర్స్ కోసం ఇంకొక చిన్న టిప్ అండి. మీరు ఇక్కడ చింతపండుకు బదులు నిమ్మకాయ కూడా వాడచ్చు. నిమ్మకాయ అయితే ఇంకా హెల్దీ. కాకపోతే నాకు నిమ్మకాయ ఫ్లేవర్ అంతగా నచ్చదు పప్పులో, అందుకని చింతపండు వాడుతున్నాను. మీకు నచ్చితే మీరు నిమ్మకాయ వాడుకోండి, అది ఇంకా హెల్దీ. అండ్ మనం పప్పుని ఎనిపేసుకున్న తర్వాత తిరగమాత పెట్టడం కోసం ఒక కడాయిలో 4 to 5 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలానే 1 or 2 ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ పప్పుని అందులో వేసేసుకొని ఒక 5 minutes ఉడికించుకున్నారంటే మన అటిక మామిడాకు పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పు అయితే మనకి దోశలోకి, రోటీలోకి, రైస్లోకి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంది. అండ్ యాక్చువల్లీ మన వ్యూవర్స్తో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆకుకూర నేనైతే 20 రూపీస్ పెట్టి కొన్నాను. కొన్న తర్వాత ఆ ఆకుకూరలు అమ్మే ఆవిడ నాకు చెప్పింది ఏంటంటే ఈ ఆకుకూర మా ఇంట్లోనే ఉంది, నేను దీన్ని రోజు చూస్తూనే ఉంటాను, ఇదేదో పిచ్చి ఆకు అనుకొని లాగి పడేస్తూ ఉంటాను. ఆవిడైతే ఇదే అటిక మామిడాకు అని చెప్పారు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకుని మా ఇంట్లోనే పెట్టుకొని ఏదో పిచ్చి ఆకు అనుకొని లాగేస్తూ ఉన్నాను. ఈ విషయం తెలిసిన తర్వాత నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఫైనల్గా మీరైతే ఈ పప్పుని ట్రై చేయండి. మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.